అద్దిరిపోయే మటన్ పాయ అదేనండి మేక కాళ్ళ కూర. చాలా తక్కువ టైంలో బ్యాచిలర్స్ కూడా చేయగలిగే విధానంలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చాలా అయితే టేస్టీగా ఉంటది. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోద్ది. ముందుగా షాప్‌లోనే బాగా కాల్చి, బాగా క్లీన్ చేసి తీపిచ్చుకోండి. తర్వాత ఇక్కడ చూడండి ఇలా పసుపు, సాల్టు వేసి చాలా బాగా కడిగి పెట్టుకోండి. అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగు కొంచెం వేసి మిక్సీ అయితే చేసి పెట్టుకోండి ఇలా చూపిస్తున్నట్లు. అలాగే కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పక్కనైతే పెట్టుకోండి. ఇక్కడ టమోటా వచ్చి ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వద్దు. కారపొడి కొంచెము, ధనియాల పొడి కొంచెము, అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే ఈ రెసిపీని అయితే చేసేస్తున్నాము. సో కుక్కర్లో ఉడకబెట్టే ముందు కొంచెం పసుపు, సాల్ట్ ఇప్పుడే తగినంత వేసి నీళ్లు పోసి ఉడకబెట్టుకోవచ్చు. సో ముక్క బాగా కాల్చి పెట్టుకుంటేనే మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో కొంచెం మీకు ఎంత వాటరిష్గా ఉండాలనుకుంటున్నారో అంత వాటర్ అయితే పోసి ఫస్ట్ అయితే మనం కుక్కర్లో పెట్టుకునేయాలి. మరి ఎక్కువ వాటర్ అయితే పోయకండి. ముక్కలు మునిగేంత వరకు అయితే పోసి కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ అయితే మీరు పెట్టుకోండి. సో మనమైతే బాగా కుక్కర్ మూసి చెక్ చేయండి విజిల్ ప్రాపర్గా ఉందో లేదో అనేసి మూత అయితే పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తా ఉన్నాము. ఒక 3 to 4 విజిల్స్ అయితే వెయిట్ చేయండి. సో 3 విజిల్స్ అయితే వచ్చేసింది. ఓపెన్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడొచ్చు కొంచెం ఆయిల్ అంతా కొంచెం పైకి తెలియంది. అది ఆయిల్ కాదండి, అది దాంట్లో ఉండే ఫ్యాట్లో నుంచే వస్తుంది. అది కొంచెం ఆయిల్ చూడండి. ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు. మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకొక 2 విజిల్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మరీ ఎక్కువ పెట్టుకోకండి, విడిపోతుంది మొక్క నుంచి ఆ మీట్ అనేది. సో తర్వాత స్టెప్కి ఒక పెనం అయితే పెట్టుకునేసి కొంచెం ఆయిల్ పోసుకునేసేయండి తాలింపు కోసము. సో అందులో ఫస్ట్గా మనమైతే కొంచెము లవంగాలు, యాలకులు కొంచెం ఒక 2 అయితే వేసుకుందాం, ఎందుకంటే ఆ స్మెల్ కొంచెం పోయేదానికి. సో తర్వాత మనము మిక్సీలో వేయించుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ అంతా మనం వేసేసుకుందాము. వేసేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు బాగా అయితే ఫ్రై చేసుకుందాము. సో ఇది కొంచెం బాగా వేగి కొంచెం పచ్చి వాసన పోయాక మామూలుగా అయితే మీరు టమోటా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను యాడ్ చేయట్లేదు, పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేసి కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను. సో బాగా కొంచెం పచ్చి వాసన వెళ్ళి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు టర్న్ అవ్వనియండి. తర్వాత 1 స్పూను కారము, దాంట్లో 1/2 స్పూను ధనియాల పొడి. మనం ఎప్పుడు కూడా హాఫ్ వేసుకోవాలి, కారపొడిలోకి సగం ధనియాల పొడి వేసుకోవాలి. సో ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసి బాగా కలపండి. కొంచెం ఆ రా స్మెల్ అయితే వెళ్ళాలి. సో పెద్ద ప్రాసెస్ అయితే ఏం అవసరం లేదు పాయాకి, చాలా సింపుల్గానే టేస్టీగా కూడా చేసుకోవచ్చు మనము. సో ఇది కొంచెం బాగా వేగాక మనం ఇంతకుముందు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా కుక్కర్లో, సో యాజ్ ఇట్ ఈస్ మొత్తం అయితే పోసేసేయండి వాటర్తో పాటు. మీకు ఎక్కువ వాటర్ వద్దనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకొనేసి మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత మాత్రమే వేసుకోండి. ఆల్మోస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది. టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేయండి, ఆ ఫ్లేవర్ అయితే బాగా ఇన్ఫ్యూజ్ అయ్యి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు మీరు కొంతసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. సో అప్పుడు దాంట్లో ఉండే అన్నీ బాగా పీల్చుకుంటుంది ముక్క. సో తర్వాత మీరు ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా తీసేసి కూడా ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. అంతే, చాలా టేస్టీ అయిన మటన్ పాయ మేక కాళ్ళ కూర అయితే రెడీ అయితే అయిపోయింది. దీన్ని మనము ఒక కప్పులోకి తీసుకున్నాము. ఇదైతే ఇడ్లీకి, దోశకి బెస్ట్ కాంబినేషను. నాన్ వెజ్ ప్రియులు ఎవరైతే ఉంటారో బ్రేక్ఫాస్ట్కే వాళ్ళకి కావాలనిపిస్తుంది, అప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా అయితే అద్దరిపోతుంది. మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఇలా సాఫ్ట్గా ఇడ్లీ ఉండేది తీసుకొని ఇలా బాగా ముంచుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేసి చెప్పాలా. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది, ఎక్కువ మసాలాలు ఏం మనం వాడలేదు. సో ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చుంటే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.